ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ బాల్ బాయ్ బౌండరీ లైన్ అవతల అద్భుతమైన క్యాచ్ పట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ క్యాచ్ పట్టినప్పుడు అతన్ని లక్నో సూపర్ జైంట్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ అభినందించాడు. మ్యాచ్ జరిగిన తర్వాత అతనితో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ క్యాచ్లపై సూచనలు చేశాడు. ఈ వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియాలో పంచుకుంది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ సమయంలో 3వ ఓవర్లోని 5వ బంతిని కేకేఆర్ జట్టు బౌలర్ వైభవ్ అరోరా షార్ట్ బాల్ వేశాడు. క్రీజులో ఉన్న మార్కస్ స్టైనిస్ వికెట్ల వెనక నుంచి 6 కొట్టాడు. వేగంగా వచ్చిన ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న బాల్పై అదరవ్ గుప్తా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అనంతరం స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ఇది జరిగినప్పుడు డగౌట్లో ఉన్న ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ బౌండరీ బయట క్యాచ్ అందుకున్న బాల్పైని చప్పట్లు కొడుతూ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ క్యాచ్ పట్టిన సదరు బాల్బాయ్ని కామెంటేటర్స్ కూడా అభినందించారు. క్యాచ్ అనంతరం బాల్బాయ్ అదరవ్ గుప్తాను కలిసి ప్రశంసించాడు జాంటీ రోడ్స్. గతంలో ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా జాంటీ ఇచ్చిన సూచనల ప్రకారమే ఈ క్యాచ్ను అందుకున్నట్లు బాల్బాయ్ గుప్తా చెప్పాడు. గుర్తుంచుకున్నందుకు జాంటీ సంతోషపడి ధన్యవాదాలు తెలుపుతూనే ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఫీల్డింగ్, క్యాచ్లకు సంబంధించి పలు సూచనలు కూడా చేశాడు.